ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని, ప్రతిదినం నూతన బలాన్ని మీరు పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను. నిజంగా దేవుని యొక్క మాట మనుషుల మాటల కంటే ఎక్కువగా మనల్ని బలపరుస్తుందండి. కృంగిపోయిన మన జీవితాల్లో మనల్ని బలపరచడానికి కేవలం ఆయన మాట, ఆయన వాక్కు మనకుంటే అంతే చాలు. నిజం చెప్పాలంటే ఒక డిసీజ్ కానీ, ఒక వైరస్ కానీ వచ్చి డెత్ స్టేజ్లో 99% డెత్ స్టేజ్లో ఉన్న ఒక లేడీ అయినా, ఒక స్త్రీ అయినా, ఎవరైనప్పటికీ హాస్పిటల్లో పడిపోయి ఉంటే మ్యాక్సిమం తన చెవులకు వినబడే స్వరం ఏంటంటే, నీకు ఇంకా బ్రతికే ఆశలు లేవు, నువ్వు చనిపోతావు అని ఎన్నో స్వరాలు వినబడతాయి. తనకున్న స్థితిని బట్టి, తనకు వినబడుతున్న స్వరాలను బట్టి తను ఇంకా కృంగిపోయి ఆ యొక్క డెత్ లెవెల్లోనికి ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే తన స్వరము తన చెవిలోనికి నువ్వు బ్రతుకుతావు, బ్రతికే అవకాశాలు ఉన్నాయి అనే ఒక స్వరం వినబడితే తన స్థితి ఎంత హీనంగా ఉన్నప్పటికీ కూడా తనలో తాను ఆ స్వరం ద్వారా బలాన్ని తెచ్చుకుంటూ ఉంటుందండి. అంటే ఆ వ్యక్తిని ఏం బలపరిచింది అంటే మాట మాత్రము ఆ వ్యక్తిని బలపరిచింది. మనుషుల మాటల కంటే యేసయ్య మాటలు మనల్ని ఇంకా ఎక్కువగా బలపరుస్తాయి. ఎందుకంటే నువ్వు బ్రతుకుతావు అని వినబడినప్పుడు ఆమె చనిపోయిద్దేమో, ఎందుకంటే ఆ మాట అన్నది, ఆ స్వరం వినిపించింది ఒక మనిషి ఉండొచ్చు. కానీ నీ బ్రతుకుతావు, నీవు అభివృద్ధి పొందుతావు అని యేసయ్య మాట్లాడితే ఆయన మాట మాటల మట్టుకు కాదు, కానీ క్రియల మట్టుకు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడైన దేవుడు మనతో ఉన్నాడు. కనుక అలాంటి శక్తి కలిగిన ప్రతి వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటూ ఎంతగానో బలపడుతూ నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయనుగాక. ఆమెన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడండి. దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, నెహెమ్యా అంటున్నాడు, ఆకాశమందు ఉంటున్న దేవుడు మేము చేసే ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు అని. సఫలము ఆ పని ప్రయత్నించక మునుపు, ఆ పని ఆరంభించక మునుపు నెహెమ్యా చెవిలోనికి ఎన్నో స్వరాలు వినబడ్డాయి. ఆరంభించేటప్పుడు, చేస్తున్నప్పుడు ఎన్నో స్వరాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో నిందలు నెహెమ్యా తన జీవితంలో ఆ పనిని, మందిరపు పనిని ప్రారంభించినప్పుడు అతను ఎదుర్కొన్నాడు. కానీ అతని నిరీక్షణ, అతని ఆధారము దేవుడై ఉన్నాడు కనుక అతడు అంటున్నాడు ఏంటంటే, ఆకాశమందు నివాసము చేస్తున్న దేవుడు ఖచ్చితంగా మేము ప్రయత్నం చేసే ఆ ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు అని తన మట్టుకు తాను ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఎన్ని స్వరాలు ఈ పని జరగనివ్వను అని వ్యతిరేకతలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా దేవుడు తనకు తోడయండి ఆ పనిని జరిగించారు. ఈరోజు నీ విషయంలో కూడా ఎంతోమంది నీ వల్ల ఇది కాదు, నువ్వు చెయ్యలేవు అని ఎన్నో స్వరాలు నిన్ను గూర్చి హేళన చేస్తూ, తక్కువగా మాట్లాడుతూ నిన్ను పక్కకు పెట్టేస్తున్నారేమో. నీతో ఏం కాదు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేం చెయ్యలేవు అని నన్ను ఎంతగానో నిరుత్సాహపరుస్తున్నారేమో. కానీ నువ్వు ఎన్ని రోజులు ప్రయత్నం చేసావు, ఓడిపోయావు, చివరికి మనుషుల దృష్టిలో హేళనా పాలయ్యావేమో. కానీ నువ్వు చేసే ప్రయత్నాన్ని దేవునికి అప్పగించి నువ్వు ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా ఇది నీ వల్ల కాదు, పాసిబిలిటీ లేదు అని ఎంతమంది అయితే నేను చులకన చేసి హేళనగా మాట్లాడారో, ఏ విషయంలోనైతే నేను పక్కకు పెట్టారో అదే విషయంలో దేవుని గొప్పగా హెచ్చిస్తాడు. అది ఏ విషయంలో, స్టడీస్ విషయంలోనైనా, కెరియర్ విషయంలోనైనా, మరి ఏ విషయంలో అయినా కానీ, ఏ విషయంలోనైతే అనేకులు నేను తీసి ఇది నీ చేత కాదు, ఇది నీకు ఇంకా ఈ విషయంలో నువ్వు పనికిరావని పక్కకు పెట్టేస్తారు, ఆ విషయంలోనే దేవుని హెచ్చింపు చేస్తాడు. ఎందుకంటే చేతిలో కర్ర పట్టుకొని గొర్రెలు కాచే దావీదు వ్రేళ్లకు దేవుడు యుద్ధం నేర్పించాడు. యుద్ధం నేర్పించడమే కాకుండా యుద్ధ వీరుడు కానీ, యుద్ధశాలిగాను చేసే తన అన్నదమ్ములు, తృణీకరించిన అన్నదమ్ముల ఎదుట గొప్ప చేయడమే కాకుండా
కూడా ఒక రాజుగానో ఒక నాయకుడిగానో దేవుడు దావీదు రాజు నిలబెట్టడం జరిగిందండి. నా వల్ల ఏమీ కాదు, నేను చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమైపోతున్నాయి, అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి నువ్వు అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు చేసే ప్రయత్నాన్ని దేవునికి అప్పగించి నువ్వు ప్రారంభిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో అయితే ఇంకా ఈయన వల్ల కాదు, ఈమె వల్ల కాదు అని మనుషులు నీ గురించి ఒక అంచనా వేసుకున్నారో ఆ అంచనాలన్నీ దేవుడు తారుమారు చేసి గొప్పగా నేను హెచ్చిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించావయ్యా. నిజంగా మార్గము తెలియక ఆగిపోయిన మాకు, ప్రయత్నాలు చేసి అలసిపోయిన మాకు ఒక మార్గం చూపించావు. ఈరోజు నుండి మేము చేసే ప్రతి ప్రయత్నము నీకు అప్పగించి మేము ఆరంభించబోతున్నాము కనుక సఫలము విజయము పొందుకోబోతున్నామని విశ్వసిస్తున్నాము. ప్రభువా, ఎంతమంది అయితే ఇటు నిరీక్షణ కలిగి నీ వాగ్దానాన్ని విశ్వసించారు వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.